సీమ కారం వేసి వండడమే కాదు అమ్మా, మేం కూడా అదే కారం తిని పెరిగాం. అమ్మా, అవసరమైతే అమ్మా, కత్తులు కూడా వాడగలం. ఏంటమ్మా ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు? సౌండ్ తగ్గించు. ఎంత చిన్న విషయానికి కత్తులు కారాలు తీయాలా? 100 అబద్ధాలు ఆడేనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక్క అబద్ధం ఆడలేనా? ఆడతావు. ఆడతా. ఏం మాట్లాడుతాండవు పంతులు? అవునండి అయ్యా, 7వ గడి నుండి శుక్రుడు వక్ర దృష్టితో చూస్తున్నాడు. వాయప్ప యానాడు చక్కగా చూడడు. ఆవల నుంచో ఈవల నుంచో తొంగి చూస్తాంటాడు. అందువల్ల మీరు కన్యాదానం చేస్తే కాటికి పోవడం, చెయ్యకపోతే బికారి కావడం ఖాయం. ఎప్పో చేసినా తప్పే, చెయ్యకున్నా తప్పే అంటే ఎట్లా పంతులు? తప్పించుకునే దారేమీ లేదా? ఆ తప్పించుకోవడానికి ఇది లారీయో కారో కాదు, గ్రహదోషం. లేదు మహాప్రభు. లేదా నాకు యాదో ఒకటి ఆలోచించుకుని చెప్పు, లేకుంటే సంపేచ్చానేమనుకున్నావు? మీరు కోప్పడిపోయి నన్ను కంగారు పెడితే పరిష్కార మార్గాలు దొరకవు. నాకు కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇంటికి పోయి ఆలోచించుకొని వస్తావా? అయ్యా, అద్భుతమైన ఐడియా తట్టింది. చెప్పు. మీరు ఆ కుర్రాడి కాళ్ళు కడిగే ముందు ఇంకో కాళ్ళు కడగాలి. అమ్మ నా పంతులు, అంటే నీ కాళ్ళు కడిగించుకుందామనే? మహాప్రభు చంపుతున్నారు. పెళ్లి జరిగినట్టు ఉండాలి, జరగనట్టు ఉండాలి. శోభనం జరిగినట్టు ఉండాలి, కడుపు రాకుండాను ఉండాలి. పంతులు, చిన్నప్పుడు మా లెక్కల మాస్టర్ లెక్క అర్థం కాకుండా మాట్లాడినామంటే ఆ గుండు పగలగొట్టి సెట్రీ చేపిస్తా. మహాప్రభు, మీరు మగవాళ్ళ కాళ్ళు కడిగితే పోతారు, మాడా కాళ్ళు కడిగితే కాదుగా. ఇంత బతుకు బతికి తేడా గారి కాళ్ళు కడమంటావా? తప్పదండి, తప్పదు. మీ ఇంట్లో ఉన్న పుత్రంగాడికి ఇచ్చి మీ అమ్మాయి పెళ్లి చేసేస్తే దోషం పరిష్కారం అయిపోతుంది. ఆ తరువాత అమ్మాయి మెల్లో ఉన్న తాళి నేలకేసి కొట్టి మీకు ఇష్టం వచ్చిన అబ్బాయి నుంచి పెళ్లి చేసుకోండి. హ్యాపీ, సంతోషం, వండర్ఫుల్. ఈ ఆలోచన బాగానే ఉంది పంతులు, కానీ ఆ పుత్రంగాడు ఒప్పుకుంటాడంటావా? మీ అబ్బాయి చెబితే ఒప్పుకుంటాడు కదా మహాప్రభు. ఏం మాట్లాడుతున్నావు నాయనా? అట్లా కోపడాకురా. నాయనా, ఇది నిజమైన పెళ్లి కాదు, ఉత్తి పెళ్లి. సన్న పిల్లోళ్ళు తాటాక బొమ్మలు పెట్టి ఆడుకుంటారే, అసమంటిది. నా ఎమోషన్ నీకు అర్థం కావట్లేదు నాయనా. నేను తన్ని ఎలా ఎలా నాయనా? అవునరా, నాకెట్లా అర్థం అవుతుంది? అర్థం కాదు. లేకుంటే ఏందిరా? నాకంటే నిన్న కాకమని వచ్చినోడు వాడు ఎక్కువైనాడా నీకు? అడగాకు. నేను చచ్చినాక నా పాడ మీద ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని ఎగురులాడుతాండి. ఏడవక నాయనా. అడుగుతానైనా, అడుగుతావా? అడగడమే కాదురా, వాడిని ఒప్పించరా. రే, ఈ పొద్దు కట్టడము రేపు పొద్దున పట్టిన తెప్పేయడము, అంతే. అడుగుతా. ఏం మాడుతున్నావు రాజా? నువ్వేం అడుగుతున్నావు నీకు అర్థమవుతుందా? బేబీ, ఇది ఉత్తుత్తి పెళ్లి, తాటాకుల పెళ్లి, బొమ్మల పెళ్లి, చిన్నపిల్లలు చేస్తారే అంతే, అదే. అయినా రాజా, నా వల్ల కాదు. నేను ఒక అమ్మాయిని ఎలా? నాకు తెలుసు బేబీ, ఇట్స్ సో డిఫికల్ట్. మన ఫ్యామిలీ కోసం, మన కోసం, నా కోసం కొంచెం మనసు చంపుకో బేబీ, ఒప్పుకో ప్లీజ్. సరే. నాయన బతికిండు, నాయన బతికిండు. అంటే కిడ్నాప్ ఎవరు చేశారు అనుకున్నారు సార్? ఎవరు చేశారో తెలిస్తే అసలు కిడ్నాప్ ఆపేసేవాళ్ళం కదా. ఎవరు చేశారో మాకు ఎలా తెలుస్తుంది? మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసాక కబుర్ చేస్తాం. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. రావయ్యా, కూర్చో. బేగంపేటలో ఒక వృద్ధాశ్రమం ప్రారంభోత్సవానికి వెళ్లిన ముఖ్యమంత్రిని కొందరు ఆగంతకులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. నగరం నడిబొడ్డున ముఖ్యమంత్రి కిడ్నాప్ కి గురి కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఏంటి డీజీపీ, ఏంటి కేసు ఇలా ట్విస్ట్ అయింది? అసలు ఏం జరిగింది? కమిషనర్ స్పాట్కి వెళ్ళాడు సార్. కాసేపట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. పోలీస్ ఫోర్స్ అంతా అక్కడే ఉంది. సిటీ మొత్తం రెడ్ అలర్ట్ అనౌన్స్ చేశాం సార్. ఏంటయ్యా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది సార్, కానీ అందులో కిడ్నాప్ అయ్యే ఛాన్స్ ఉందని ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు సార్. మరి ఏ ఇన్ఫర్మేషన్ ఉంది? స్టేట్ లో ఎన్ని ప్యాకాట క్లబ్లు ఉన్నాయి, ఎన్ని మసాజ్ సెంటర్లు ఉన్నాయి అని ఉందా? ప్రెస్ వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటారు సార్? అసలు మీ ఇన్ఫర్మేషనే వద్దయ్యా. వాళ్ళకే ఏదైనా తెలిసి వాళ్ళకే సీఎంని కిడ్నాప్ చేయడం ఏంటయ్యా? ఏంటో సార్, మరి ఏం చేయమంటారో చెప్పండి. సరే,
ఏం చేయాలో తర్వాత చెబుతాం, నువ్వు వెయిట్ చేయి. మంచోడు శ్రీను అడిగిన 1000 రూపాయలు ఇవ్వాలా వద్దా అనే విషయంపై కేబినెట్ మంత్రులందరూ మంతనాలు జరుపుతున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, మీరు ఆపధర్మ ముఖ్యమంత్రిగా ఉండడానికి మేము ఒప్పుకోం. ఎందుకంటే మీరు కేవలం 5 ఓట్ల తేడాతోనే గెలిచారు. పైగా మీ మీద రిగ్గింగ్ కేసు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు డెసిషన్ తీసుకోకూడదు. వేరే ఎవరినైనా ఎన్నుకుందాం. ఏందయ్యా ఇది? ఏదో సీఎం గారు కష్టాల్లో ఉన్నారు కదా అని తప్పక ఈ సీట్లో కూర్చున్నానయ్యా. నాకెవరో సీట్ లేక గులబుట్టా. అసలు నా 5 ఓట్ల సంగతి నీకేం తెలుసు? రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలని కేసేసిన ఆయన ఏమయ్యాడు తెలుసా? దొంగ నోట్ల కేసులో ఇరుక్కున్నాడు. పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఆవిడ కేసేస్తే నేను కూర్చోకూడదా? ఓహో, ఏ గొప్పగా చెప్పావయ్యా. కూర్చో. అభిషేకం ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా సేపటి నుండి మంత్రులందరూ చర్చలో ఉన్నారు. ఇంకా సేపట్లో కిడ్నాపర్ ఎందుకు 1000 రూపాయలు అడిగాడనేది తెలుస్తుంది. సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కిడ్నాపర్ కి 1000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడమైనది. దానికి సహకరించిన సహచర మంత్రులందరికీ నా కృతజ్ఞతలు. కిడ్నాపర్ 1000 రూపాయల కోసమే కిడ్నాప్ చేశారా? ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? మేం మాట్లాడుకున్న విషయాల ప్రకారం ఒక 1000 రూపాయల దొంగ నోటు ఏటీఎంలో వస్తే దాన్ని బ్యాంకు వాళ్ళు తీసుకుని చించేస్తే కోపంతో ఆవేశంతో ఎవరో కుర్రాడు ఈ పని చేశాడని నాకు అనిపిస్తుంది. నాకు తెలిసి ఇప్పుడు ఈ 1000 రూపాయలు మనం ఇవ్వగానే ఆ కుర్రాడు సీఎం గారిని క్షేమంగా వదిలిపెడతాడు. తర్వాత బాధపడతాడు. ఏదో ఆవేశంలో దీన్ని పెద్ద ఇష్యూ చేద్దామని అనుకుని ఉంటాడు అంతే. అండ్ మన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ సంయమనం కోల్పోకూడదని నేను వాళ్ళని ఒక్కడి ప్రాణం కోసం 10 మంది పోయి 10 రోజులైంది. ఏ పాదయాత్రలకో తీర్థయాత్రలకో పోయినట్టు పోయారు. యారు తెచ్చారంట? యాత్రలు కాదు రాములా, వాళ్ళ పాత్రలే మారిపోయారు రాములు. ఈడ మన బొట్టు సీనా ముఖాన బొట్టేది, చేతిలో కత్తేది, మెళ్ళో తాయిత్తేది యాందిరా? ఈడేమన్నా గబ్బర్ సింగ్ 3 సినిమాలో హీరోగా ట్రై చేస్తున్నాడా యాంది? లేదు రాములా, ఏదో అమ్మాయిని ట్రై చేస్తున్నట్టున్నాడు. రూపుడు గాలో మీ కళ్ళల్లో యాచడి పోయ్యా. ఏమైందిరా మీకు? నువ్వు ఆగు పెద్దనా. అమ్మాయి ఎందుకు పడరో తెలీదు. నువ్వెందుకు ఇలా అరుస్తావు అర్థం కాదు. కోపం వచ్చేస్తుంది పెద్దనా. కంటికి కనిపించని కత్తిరినా చెప్తూ ఒంటికి తెలియని యుద్ధం చేస్తున్నావు పెద్దనా. జీవితంలో 2 దారులు ఉంటాయి, గుర్తుపెట్టుకో. 1 అడ్డంగా నరికేది, 2 అత్తారింటికి దారేది. మేమంతా 2వ దారిని ఎంచుకుంటే నువ్వు మాత్రం 1వ దారిలోనే ఉండిపోయావు పెద్దనా, ఉండిపోయావు. ఒక్కసారి మా దారిలోకి చూడు పెద్దనా, చూడు పెద్దనా. యాందిరెడ్డి గోళ ఈడత్తారెడ్డికి దారేటో మనకెందుకు? అసలు ఎన్ని ఏళ్ళకి ఎవరు నేర్పారంట? నేనే బాబాయ్. ఏందబ్బాయా గుండా ఎదవల చెవుల్లో గులాబీ బొకేలు పెట్టావేంది? తప్పుడు ప్రేమను అవమానించొద్దు. చేంజ్ చూసావా బాబాయ్? ప్రేమ వాళ్ళ రాతి గుండెని గుడిగా మార్చింది. నా మాట విని నువ్వు కూడా ఎవరైనా లవ్ చేయి బాబాయ్. వృద్ధాశ్రమంలో చేరాల్సిన వయసులో వాడటం అవసరమా రావులా? పోనీ నీ కూతురు ప్రేమనైనా నిండు మనసుతో యాక్సెప్ట్ చేయి బాబాయ్. నీ కౌన్సిలింగ్ తో నా కూతురికి లవ్ మ్యారేజ్ చేద్దాం అనుకుంటావేమో. అదే జరిగితే తలకాయ తెగిపోద్ది. యాందిరా యాంది అరుపులు? మొన్నటిదాకా నేనే ఊరిని నరకమంటే వాళ్ళు నరికేవాళ్ళు. ఇప్పుడు ఏమైందిరా మీకు? ప్రేమ త్యాగానే కాదు బాబాయ్, బలిని కూడా కోరుకుంటుంది. ఆ ప్రేమ నిలబెట్టమని చెప్పాం. ఇక నీ ఇష్టం బాబాయ్. జై ప్రేమ దేశం, జై జై ప్రేమికుల రోజు. నీ ఫోకస్ అంతా సాధుబాయ్ మనిషి.
సౌండ్ రాకుండా మెల్లగా కొట్టండి. బిర్యానీ వేడి చేసుకుందాం. చెన్నై సూపర్ కింగ్స్ ముంబై. ఓ షిట్, మ్యాచ్ ఉంది కదా. 6 balls 20 runs. ఇప్పుడు ఏం చేద్దాం? లాస్ట్ ఓవర్ చూసి వెళ్దాం. చెప్పినా కదా ఇయ్యల్దాక ఇంకొక తూరి నా వల్ల కాదు. ఎప్పుడు ఇంతే, ఓపిక లేదంటారు, ఆశలు లేపుతారు. చిలిపి దొంగ. రండి. ఏంటి ఎంత హుషారుగా ఉన్నారు ఈరోజు? ఏమండి? ఏంటయ్యా ఈ మోటు సరసం? ఏందే యానో సౌండ్లు వస్తాయి. యాదో పిల్లి దూరట్టున్నది. బాగా మూసిపెట్టినావా వంటింటికి? ఏంద్రబ్బా ఇది? 1 2 3. ఏంద్రబ్బా పండుకునేటప్పుడు 2 అవుతాయి. లైట్ వేస్తాం. ఏదబ్బా నల్లగా ఉంటాయి. ఏమన్నా దయ్యాలు వచ్చి పండుకున్నాయా? చాలేమో గోకి చూద్దాం. హలో హలో, ఇంతసేపు టక్కులు కలుసుకొని మూలిగినావు, ఇప్పుడు అరుస్తాడావా? ఏంది ఈ రంకు? ఒకరిని పక్కన వేసుకొని ఇంకొక ఇద్దరు వేసుకొని గురుకుతాండావా? ఏమ్రా, ఆ పొద్దు స్టేషన్ లో మేడం గారిని అడిగినానని చెప్పండి అంటే మర్యాద కనుకున్నా SMS ఇచ్చినావా? ఏమే ఎన్నాళ్ళుగా సాగుతాంది బాగోతాం ఈ ఇద్దరితో? సార్ ఊరుకోండి సార్, ఇందాక నుంచి ఇద్దరితో అంటున్నారు కానీ మాతో వచ్చిన మిగతా ఇద్దరు సంగతి చెప్పరా? ఏమిరా మీరు ఉడకనా? ఏమే నాకు ద్రౌపది అంటే చాలా ఇష్టం అంటే ఏదో అనుకున్నా. 2 3 4 5. నా ఇంట్లో దొంగతనానికి దొరబడినందుకు మీ మీద సెక్షన్ 379 కింద, నా మీద హత్యా ప్రయత్నం చేసినందుకు సెక్షన్ 307 కింద, ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు సెక్షన్ 407 కింద మిమ్మల్ని అందరినీ ఒక్కలో దోసేస్తాడా? ఆ కావేరీ బ్యారక్లోని ఖైదీలందరినీ ఫీల్డింగ్ పంపించండి. ఇంకో చాలా పెద్దమ్మా. అమ్మో, పొద్దున ఎప్పుడో తిన్నావు కదా, కడుపు నిండిపోయింది. ఏమి లేదు, దా ఇదిగో. నువ్వు తినలేదనుకో పెద్దనానికి చెప్పేస్తా. ఎవరు దా. బలమైన ఆహారం తినమ్మా, వెళ్ళాక జిమ్ మానొద్దే. పెద్దగా అలవాట్లేదు మావయ్య. మంచిదమ్మా, తాగొద్దమ్మా. తాగితే హెల్త్ పాడైపోతుంది. ఆను అబ్బా చూడలేక సస్తానవరా. తిండి మీదే విరక్తి పుడుతుంది. రాయుడు రాయుడు ఎక్కడన్నా? లేవకుంటే వాళ్ళ మీద కూర్చో, నాకు నస తగ్గుతాయి. బావా నీకు కాబోయే అల్లుడు అదంటనే నువ్వు
ఇదేంటనే మా అమ్మాయికి నచ్చినోడు పైనుంచి వచ్చినోడని ఏమేమో చెప్తావు కదా ఆడికి జిమ్ జిమ్ లేదంటే పెళ్ళెప్పుడు నువ్వు సచ్చిన పొద్దు. ఏమైనా నీకేమైనా బుద్ధి ఉందా? సచిన బాబు ఎవడన్నా చంపుతాడా? ఎవరు సచిన బాబు? ఏవండి నా కొడుకు తేడానే ఆ మాటకొస్తే ఆయన కొడుకు తేడా కదా అయితే ఏంటంట? అబ్బాయుడు నిజం చెప్పేసినాడు నాయనా, నన్ను మొత్తం గబ్బు లేపినాడు. ఏంటి బావా నీ కొడుకు కూడా తేడాయే? నీ కొడుకు లెక్కే. చూడండి అప్పుడెప్పుడో సంబంధం కలుపుకుందామని ఎగరటం కాదు. అమ్మాయి ఖాళీగా ఉంది, వీలుంటే ఇప్పుడు కలిపేసుకోండి. బావా ఆడు ఫ్లోలో మనకు ఫేవర్ చేస్తున్నాడు, ఫాలో అయిపో. మనకు వచ్చి పెళ్ళిపోతే అదే మన అమ్మాయి పెళ్ళి అయిపోద్ది. నాకు ఓకే. మరి రాయుడు బావకి ఓకే, మాకు డబ్బులు ఓకే. నాకు చాలా ఆనందంగా ఉంది బావా. మరే మన ఇద్దరం ఒక కాడ పట్టాలి, నువ్వు ఆడే కూర్చొని చెప్పు. ఏం లేదు బావా, ఓసారి వీళ్ళ అమ్మాయితో మాట్లాడొస్తా. ఇప్పుడు ఆలేబా అనేక మాట్లాడుదులే. నేను ఇప్పుడే మాట్లాడాలి. అబ్బో ఊళ్ళో లేదు, ఊరికి పోయింది. మా అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు. అది బుట్టబట్టే నాయనా, నువ్వు నానెత్తికెక్కి కూర్చున్నావు. నల్లంకుల్ అమ్మాయి లోపలే ఉంది. ఏంటి బావా ఈ వయసులో కూడా నువ్వు అబద్ధాలు ఆడతావు? నేను పోయి వస్తా. పోయిరా. చెబితే ఇన్నావా? కూర్చో. అదేడు అలా కొట్టేసింది నాయనా, మమ్మల్ని కూడా కొట్టినాది. నువ్వేం దిగులు పడాకు, మొత్తం పెండ్లి అయితే తగ్గుతాదని డాక్టర్లు చెప్పినారు. ఏంటి తగ్గేది? ఇదిగో మీరందరూ కలిసి పిచ్చిదాన్ని మా ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నారా? చంపేచ్చా? ఎవరికి నా పిచ్చి? బావగారు అందరినీ చంపేస్తా అని బంధాలు విడదీసుకోవటమేనా? సంబంధాలు కలుపుకోరా? నువ్వు కలుపుకో. ఈ అమ్మాయి కాకపోతే ఆ అమ్మాయిని చేసుకోండి. అమ్మాయి ఈయన తమ్ముడు గారు కూతురు. అమ్మీ నాయమ్మ బంగారు తల్లి. చూసినావా, దినాము ముంతెడు ముత్యాలు రాలుతాయి. నువ్వు ముత్యాలు వ్యాపారం పెట్టుకోవచ్చప్ప. మరి ఈయన కొడుకుని చేసుకుంటావా? ఈయన లెక్క దుబ్బగా ఈ కాలంగా ఉండడు, చక్కగా ఉంటాడు. ఏవండి చిన్న పిల్ల, పిచ్చి పిల్ల తన్నడుతారేంటి? పిచ్చన్నావంటే పుచ్చ లేచిపోతాదేమనుకున్నావో. మీరుంటారా? మీరు డిసైడ్ చేయండి. ఏమి చేసుకుంటావా? మంచోడేలేమ్మా. సర్లే పో. నా ఏర్పాట్లోనే ఉంటా. వస్తా. పండగ చేసుకోండి. అయిపోయిందిరా, అంతా అయిపోయింది. మీ నాన్న మొత్తం పెంట చేసేసాడు.